నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. జోగి రమేష్ గారికి కల్తీ మద్యం కేసులో 83 రోజుల తర్వాత బెయిల్ వచ్చింది. బెయిల్ నుండి బయటకు వచ్చిన వ్యక్తి నుండి ఎవరైనా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? నేను ఈ తప్పు చేయలేదనో, లేదంటే జరిగిన దానికి క్షమాపణ కోరుతానో, ఈ విధంగా లేదా జైల్లో సంఘటనల్ని వివరించడం చేస్తారు. కానీ జోగి రమేష్ గారు మాట్లాడిన తీరు, బెదిరింపుల ధోరణి చూస్తే ఇంకా వీళ్ళు మారలేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నేరుగా చంద్రబాబు లోకేష్ కి వార్నింగ్ ఇస్తూ, సవాల్ చేస్తూ, భార్యా బిడ్డలు లేరా మీకు అంటూ సిట్ అధికారుల్ని ప్రశ్నిస్తూ, పోలీసుల్ని భయపెడుతూ ఆయన చేసిన వ్యాఖ్యల్ని మనం ఎలా చూడాలి అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. అంటే జోగి రమేష్ గారు సిట్ అధికారులను అడిగారు, మీకు భార్య బిడ్డలు లేరా, మీకు కోర్టులో శిక్ష పడుతుంది, చంద్రబాబుకి మీరు తొత్తులుగా మారారా, లోకేష్ కు తొత్తులుగా మారారా అంటూ పోలీసులను మాట్లాడడం. ఇవన్నీ చూస్తుంటే 83 రోజుల జైలు జీవితాన్ని నుండి ఈయన ఏమి నేర్చుకోలేదు అనుకోవాలా? ఇప్పుడు వాస్తవంగా జోగి రమేష్ మాట తీరు, వాస్తవంగా అతను 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి శాసనసభ్యుడిగా నెగ్గి 2014 వరకు తను శాసనసభ్యుడిగా కొనసాగిన రోజుల్లో, ఆ రోజుల్లో శాసనసభ్యుడిగా కొనసాగుతూ ఉన్న దేవినేని ఉమా గారిని బాహాటంగా తను బెదిరిస్తూ భౌతిక దాడి చేస్తాము అని చెప్పని ఇతను, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ కలిపి పెట్టిన ప్రెస్ మీట్ నేను స్వయంగా చూశాను. అంటే ఒక సహచర శాసనసభ్యుడిని, అది ఇతనికంటే సీనియర్ శాసనసభ్యుడిని బెదిరిస్తూ, భౌతిక దాడి చేస్తామని బెదిరిస్తూ, ఆనాటి నుంచే ఇతని ప్రవర్తన మీద, ఇతని యాటిట్యూడ్ పట్ల నాకు ఒక అవగాహన ఉంది. ఆ అవగాహన తప్పు కాదు అని చెప్పని 2019లో ఇతను మళ్ళీ తిరిగి శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత, 2014 ఎన్నికల్లో ఇతను ఓటమి చెందాడు. 2019లో ఇతను తిరిగి మళ్ళీ శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత, తన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, తన నాయకుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, అసెంబ్లీలో కానీ అసెంబ్లీ బయట కానీ ఇతను వ్యవహరించిన తీరు, ఇతను ప్రదర్శించిన యాటిట్యూడు, ధిక్కార ధోరణి, ఒక రకమైన ఉన్మాద ప్రవర్తించాడు ఇతను. నిండు అసెంబ్లీలో రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, అలాగే అయ్యన్న పాత్రుడు గారు నరసరావుపేటలో కోడెల శివప్రసాద్ గారి విగ్రహావిష్కరణ, నరసరావుపేట కాదు పల్నాడు ప్రాంతంలో కోడెల శివప్రసాద్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అటెండ్ అయిన సందర్భంగా ఆయన చేసిన ప్రసంగంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి పరుష వ్యాఖ్యలు చేశారు అని చెప్పని, దానికి చంద్రబాబు నుంచి వివరణ కోరతా అని చెప్పని ఇతను వందిమాగతులతోటి, మారణాయుధాలతోటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దండెత్తొచ్చాడు. అలా దండెత్తుకొచ్చిన క్రమంలో అక్కడ తెలుగుదేశం శ్రేణులు అడ్డుకోవటం, అక్కడ కొంత ఘర్షణపూరిత వాతావరణం చెలరేగటం, సవాళ్ళు ప్రతి సవాళ్ళు వంటివన్నీ చూసాం మనం. ఇటువంటి వైఖరి ప్రదర్శించినందుకు, చంద్రబాబు ఇంటి మీద వరకు వెళ్ళి సవాలు విసిరినందుకు గాను బహుమతిగా జగన్మోహన్ రెడ్డి గారు తనకి 2022 ఏప్రిల్లో జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఏకాఏకన మంత్రి పదవి ఇచ్చాడు. ఆ మంత్రి పదవి దక్కిన తర్వాత ఆ మంత్రి పదవిని నిలుపుకునే క్రమంలో కూడా, అంటే ఏం చేస్తే జగన్మోహన్ రెడ్డి కళ్ళలో ఆనందం చూడటం అనేది ఒక షార్ట్ కట్ అర్థమైపోయింది కదా. ఏ విధమైన యాటిట్యూడ్ ప్రదర్శిస్తే జగన్మోహన్ రెడ్డికి ఎంతగా నచ్చుతున్నారు అనేది. సో చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకొని వాళ్ళ మీదకి దొమ్మికి వెళ్ళు, వాళ్ళని దూషించు, సంస్కారహీనపు భాష ప్రదర్శించు. నువ్వు ఎంత ఎక్కువగా నీ స్థాయి, నీ సంస్కారాన్ని దిగజార్చుకుంటే, ఎందుకన్నానంటే వీళ్ళు చట్టసభలకు ఎన్నికైన శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు అని సంబోధిస్తారు వీళ్ళని. ఆఖరికి సభాధ్యక్ష స్థానంలో ఉన్న స్పీకర్ గారు కూడా గౌరవ సభ్యులు అని చెప్పని సంబోధిస్తారు. అటువంటి గౌరవ స్థాయిలో ఉన్న వ్యక్తులు వాళ్ళ ప్రవర్తనను మాత్రం అగౌరవపరుచుకుంటూ, వాళ్ళ వ్యక్తిత్వాన్ని అగౌరవపరుచుకుంటూ, వాళ్ళ సంస్కారహీనతాన్ని ప్రదర్శించుకుంటా, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం
రాజధాని ప్రాంతంలో ఒక 50,000 మందికి సెంటు చొప్పున ఇళ్ల స్థలాలు పంపిణీ చేసింది. దానికోసం తాడేపల్లి నుంచి చాలా కష్టపడి 6 కిలోమీటర్ల దూరం జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో వచ్చారు. అవును. హెలికాప్టర్లో ల్యాండ్ అయినాక ఆ శంకుస్థాపన చేసి అక్కడి నుంచి ఇంకొక 3 కిలోమీటర్ల దూరంలో సభా ప్రాంగణానికి కూడా హెలికాప్టర్లో వెళ్ళాడు. అంత కష్టపడి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించడం కోసం ఈ జోగి రమేష్ ఆ సభలో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశించి అత్యంత హేయమైన భాషతో రాజకీయంగా విమర్శించడం వేరు, కానీ అత్యంత సంస్కారహీనపు భాషతో విమర్శించడం వేరు. అటువంటి సంస్కృతిలో రాజకీయాలు చేసిన జోగి రమేష్ తాను మంత్రిగా కొనసాగిన ఆ కొద్ది కాలంలోనే అగ్రిగోల్డ్కు సంబంధించిన ఆస్తులు, అగ్రిగోల్డ్ కుంభకోణం జరిగి డిపాజిట్దారులందరికీ అగ్రిగోల్డ్ ఎగ్గొట్టిన నేపథ్యంలో అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని అరెస్టు చేసి ఆ అగ్రిగోల్డ్ సంస్థకున్న ఆస్తులను వేలం వేసి ఆ డిపాజిట్దారులకు చెల్లించాలి అని చెప్పని సిఐడి విచారణలో సిఐడి ద్వారా సీజ్ చేయబడి ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తుల్ని వీళ్ళ కొడుకుని, ఇతని బాబాయిని వాళ్ళ ద్వారా ఫోర్జర్డ్ సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేయించి దాని తర్వాత అగ్రిగోల్డ్ సర్వే నెంబర్లో రాటిఫికేషన్ చేయించి వాటిని విజయవాడకు సంబంధించిన వాళ్ళకి అమ్మేసుకొని సొమ్ము చేసుకున్నారు. తర్వాత ఈ జరిగిన మోసాన్ని గమనించి సిఐడి కేసు నమోదు చేస్తే ఇతని కొడుకు, ఇతని చిన్నాన్న మీద కేసులు నమోదైతే ఇతని కొడుకు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు. అదే సందర్భంలో ఇతనికి సహకరించిన పాపానికి ఒక సబ్ రిజిస్ట్రారు, విఆర్ఓ, సర్వేయర్ లాంటి వాళ్ళందరూ సస్పెన్షన్కి గురయ్యి వాళ్ళు కూడా కేసులు పాలయ్యారు. అంటే ఫోర్జర్డ్ సేల్ డీడ్లు చేయించుకున్నది చూసాం. ఇప్పుడు నమోదైన కేసు ఏంటి అంటే ఇతని పూర్వరంగం మొత్తం చెప్పుకుంటూ వచ్చాను నేను, ఇతని ప్రవర్తన ఎలా ఉంటుంది ఏంటి అని. ఇప్పుడు ఇతను అరెస్ట్ అయ్యి 83 రోజులు జైల్లో ఉండి బయటకు వచ్చిన కేసు ఏంటి? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడం కోసం ఈయన బాల్యమిత్రుడు అద్దేపల్లి జనార్దన్ రావు సోదరులతో కలిసి ఇబ్రహీంపట్నంలో ఒకటి, అట్లాగే తమ్మలపల్లి నియోజకవర్గం ములకల చెరువులో ఒకటి, 2 కల్తీ మద్యం తయారీ యూనిట్లు ఏర్పాటు చేయించి ఆ కల్తీ మద్యం తయారు చేయించి వాటిని షాపులకు పంపిణీ చేయించి అమ్మిస్తా దాన్ని మళ్ళీ మీడియాలో హైలైట్ చేసి చంద్రబాబు ప్రభుత్వంలో చూసావా నకిలీ మద్యం ఎలా ఏర్లై పారుతుందో అని చెప్పని ప్రభుత్వాన్ని విమర్శించడం అనే ఒక ఎజెండా పెట్టుకున్నాడు. ప్రభుత్వం జరిపిన విచారణలో అసలు ఈ నకిలీ మద్యం సొత్తదారులు ఎవరు, పాతదారులు ఎవరు అనేది నిర్ధారణ అయిన తర్వాత ఒక సిట్టు ఏర్పాటు చేసి జరిపిన విచారణలో ఈ జోగి రమేషే అసలు సిసల సూత్రధారి. అతనిచ్చిన ఆదేశం మేరకే ఈ అద్దేపల్లి జనార్దన్ రావు 3 కోట్ల రూపాయలు నీకు నేను సర్దుబాటు చేస్తా, నువ్వు ఈ కుట్ర అమలుపరచు, దీని ద్వారా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేద్దామని చెప్పని ఒక రాజకీయ ఎజెండాలో భాగంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఈ విధంగా ఆ ప్రభుత్వంలో ఏదైనా తప్పులుంటే, లోపాలుంటే, అవినీతి ఉంటే, వాళ్ళ నాయకులు ఏదైనా ఆక్రమణలకి, అవినీతికి పాల్పడుతుంటే దాని గురించి విమర్శ చేయడాన్ని ఎవరు తప్పుపడరు. ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వంలో జరిగే తప్పుల్ని ఎత్తి చూపడాన్ని ఎవరు తప్పుపడరు. కానీ దానికోసం ప్రభుత్వం చెయ్యని తప్పులు వీళ్ళు చేసి దాన్ని ప్రభుత్వానికి ఆపాదించి తద్వారా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలి అని అంటే 5 కోట్ల మంది ప్రజలు ఏరుకోరి తెచ్చుకున్న ప్రభుత్వాన్ని వీళ్ళు కుట్రలతోటి, కుయుక్తులతోటి, నేరపూరిత చర్యలతోటి వీళ్ళు అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు 100కి 100 రూపాయలు అది అసలు నేరం. పైగా అద్దేపల్లి జనార్దన్ రావుకి ఇతనికి మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలు ఇది 2024లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే మొదలైన ప్రక్రియ కాదు. జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వ హయాంలో వీళ్ల కుటుంబ యాజమాన్యంలో ఉన్న బారుల్లో కూడా ఈ నకిలీ మద్యం తయారు చేయించి దాన్ని అమ్మారు అని చెప్పని నిర్ధారణ అయింది. సుమారుగా 1,25,30,00,000 రూపాయలు అద్దేపల్లి జనార్దన్ రావు నుంచి ఈ జోగి సోదరులకి ట్రాన్సాక్షన్స్ జరిగిన స్పష్టమైన సాక్ష్యాధారాలు సిట్ సేకరించింది. వీటన్నిటి నేపథ్యంలో ఇతను అరెస్ట్ చేశారు, ఇతని తమ్ముడిని కూడా అరెస్ట్ చేశారు, అద్దేపల్లి సోదరులను ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు 83 రోజుల తర్వాత బెయిల్ తీసుకొని బయటకు వచ్చారు. ఈ అరెస్ట్ చేసే ముందు కూడా విజయవాడ అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి
అక్కడ నేను ప్రమాణం చేస్తున్నా, నువ్వు ప్రమాణం చేస్తే ఈ జరిగిన తప్పు అంటే ఈ తప్పుకి దేవత దగ్గర దేవాలయం దగ్గర ప్రమాణం చేస్తే ఈ జరిగిన నేరం అంటే కేసు తీసేస్తారా? ఇవాళ నీ మీద ఒక కేసు వచ్చింది, నీ ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యాధారాలు ఎదురుగా పెట్టి విచారిస్తా ఉన్నారు, స్పష్టమైన డాక్యుమెంట్ ఎవిడెన్స్ సంపాదించారు. నువ్వేం చెప్పావు? అసలు అద్దేపల్లి జనార్దన్ ఎవరో నాకు సంబంధం లేదన్నావు. మరుసటి రోజుకి నీకు అద్దేపల్లి జనార్దన్ ఉన్న సాన్నిధ్యాన్ని నిర్ధారించే ఫోటోలు బయటకు వచ్చినాయి. నీకు అద్దేపల్లి జనార్దన్ మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ బయటకు వచ్చింది. నీ ఇంటికి అతను వచ్చి నేను కలిసినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. చివరికి వాళ్ళ సోదరులకి మీ సోదరులకి మధ్య జరిగిన ఆర్థిక పరమైన లావాదేవీలకు సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా, ట్రాన్సాక్షన్ హిస్టరీ బయటకు వచ్చింది. ఇవన్నీ వైట్కు సంబంధించిన ట్రాన్సాక్షన్స్. ఇంకా నగదు రూపంలో జరిగిన నల్ల డబ్బు మార్పిడి ఎంత జరిగిందో. కాబట్టి ఇక్కడ నేరంలో భాగస్వామి అయ్యింది, నేరాన్ని చేయించి ప్రోత్సహించి దాని నుంచి లబ్ధి పొందిన నెపం మీద సాక్ష్యాధారాలతోటి వాళ్ళ జోగి రమేష్ అరెస్ట్ జరిగింది. 83 రోజులు జైల్లో ఉన్నాడు. న్యాయస్థానం అంతిమంగా అతనికి బెయిల్ ఇచ్చింది. ఆ బెయిల్ తీసుకొని బయటకు వస్తా మళ్ళీ ప్రభుత్వానికి సవాలు విసరటం, మళ్ళీ అదే దుందుడుకు స్వభావం. అంటే అప్పుడెప్పుడు తాము అధికారంలో ఉన్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళి తొడగొట్టాం కాబట్టి ఇవాళ కూడా అదే ప్రయత్నాలు చేద్దాం, అదే విధంగా బెదిరిద్దామని అనుకుంటే ఇవాళ బెదిరించడం నీ వల్ల కాదు. ఆ రోజులాగా ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వచ్చి సవాళ్ళు విసురుతానంటే ఈపు బద్దలుగా చెట్లు కొట్టేస్తారు. ఆ రోజు నీ ప్రభుత్వం, నీ పోలీస్ డిపార్ట్మెంటు ఆ రోజు నీకు అడుగులకు మడుగులెత్తి నువ్వు ఏ అరాచకాలకు పాల్పడ్డా, ఏ దాడుల దౌర్జన్యాలకు పాల్పడ్డా, ఏ కుంభకోణాలకు పాల్పడ్డా ఆ ప్రభుత్వ హయాంలో నిన్ను సహించారు, భరించారు. ఇవాళ ఎలా అయితే తీసుకెళ్ళి 83 రోజులు జైలు ఊసల మధ్యలో నిలబెట్టారో అంతకంటే దారుణంగా, అంతకంటే కఠినంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి నీ స్థాయి ఏంటనేది తెలుసుకొని నీ హద్దులకు లోబడి నువ్వు ఏదైనా వ్యాఖ్యలు చేస్తే సరిపోద్దు తప్ప న్యాయస్థానంలో బెయిల్ దక్కింది కదా అని చెప్పని ప్రభుత్వాన్ని ధిక్కరిస్తా, లేదు సమాజంలో విద్వేషాలు పెంచే వ్యాఖ్యలు చేస్తానంటే నాకు తెలిసి న్యాయస్థానం ఈ కేసుల గురించి నిన్ను బయట మీడియాలో మాట్లాడొద్దని ఆదేశాలు ఇచ్చి ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ దక్కిన రోజున ఆయన్ని ఊరేగింపులు చేయొద్దని చెప్పని ఆయనకు ఆదేశాలు ఇచ్చారు. ఆయన దాన్ని పాటించి రాజమండ్రి జైలు నుంచి ఉండవల్లి ఇంటికి వచ్చే వరకు కూడా ఆయన కారు సీట్లో నుంచి కిందకు కూడా కాలు బయట పెట్టాల. లక్షలాదిగా అక్కడి నుంచి ఇక్కడి వరకు ప్రజలు ఆయనకి నీరాజనాలు పలుకుతా ఆయన వాహనానికి అడ్డొస్తున్నా కూడా ఆయన మాత్రం ఎటువంటి న్యాయస్థానపు ఆదేశాలను ధిక్కరించకుండా యథావిధిగా తన ప్రయాణాన్ని కొనసాగించారు. కానీ నువ్వు నిన్న ఈ ఊరేగింపులు అడ్డుకోబడిన పోలీసు అధికారి మీద, ఏసీపీ గారి మీద నువ్వు ప్రదర్శించిన జులుం చూసిన తర్వాత నేనైతే ఖచ్చితంగా ఇతను బెయిల్ కండిషన్స్ ఉల్లంఘన బేస్ చేసుకొని ఇతను బెయిల్ రద్దు చేయమని చెప్పని న్యాయస్థానాన్ని అప్రోచ్ అవుతా. ప్రభుత్వ పరంగా, పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా ఏం చర్యలు తీసుకోబోతున్నారో కొన్నాళ్ళు వేచి చూద్దాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.